వినబడాయి. చెప్పండి. మీతో డిస్కషన్ చేసినా కాబట్టి నువ్వు అంటున్నావు కదా. లేకపోతే ఏమంటారు టక్కుమని, యెహోవాను ఆరాధిస్తుండే అని అంటారు కదా. యెహోవాను ఆరాధించేవాళ్ళు మా పూర్వీకులు అని అంటారు. ఎందుకంటే పాత నిబంధనలో యెహోవా 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 అని ఉన్నది కనుక. అయితే యెహోవా అన్న పదానికి మొట్టమొదట మనం అర్థం తెలుసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. మోషే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. వాక్యమైన నా దేవా, వాక్యం చేత మాతో మాట్లాడండి. నా సొంతం నా స్వనీతిని బంధించిన ఆయన, అయ్యా నన్ను నీ సిల్వ చాటున మరుగుపరిచి తండ్రి, అయ్యా నా నోటిని మీ బూరగా మలచమని, అయ్యా నీ స్వరక్తం ఇచ్చి కొనినటువంటి నీ జనులు, అయ్యా మీరు మాతో మాట్లాడతారని వచ్చినటువంటి వారి హృదయాన్ని నింపి వారి కలవరమును తీసివేసి వారిని నెమ్మదిగా తృప్తిగా వారి ఇంటికి గృహంలోకి వెళ్ళుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అయితే ఇక్కడ మోషే గారు అడుగుతూ ఉంటారు, ప్రభువా నేను అక్కడికి నన్ను వెళ్ళమంటున్నావు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరు పంపించారని చెప్పాలి అని అడిగినప్పుడు ఆయన ఏమంటుండు, నేను యెహోవా అను పదానికి ఉన్నవాడను అనువాడను అని చెప్పి ఆ యొక్క మాట చెప్తాను. మీరు ఇంకా కూడా మీకు డౌట్ తీరకపోతే మీరు గూగుల్లో కొట్టండి, బైబిల్లో యెహోవా అన్న పదానికి అర్థం ఏంది అని అడిగితే బైబిల్లో మీకు స్పష్టంగా చెప్తాయి. యెహోవా అన్న పదానికి ఏమని ఉంటుంది, ఉన్నవాడు అనువాడు. అంటే అక్కడ ఉన్నవాడు అనువాడు అంటే నామం కాదు, ఆయన ఉన్నవాడు అనువాడే అని చెప్పిండు. ఎందుకని చెప్పిండు ఆ మాట అంటే మన వాక్య భాగాన్ని మొత్తం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు ఉన్నవాడు అనువాడు అన్న మాట ఎందుకు చెప్పిండు. యెహోవా అన్న పదం హీబ్రూ లాంగ్వేజ్లోనో గ్రీకు లాంగ్వేజ్లోనో దానికి అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు. ఉన్నవాడు అనే అర్థము, లేదా ఇంకొక అనువాదం చేసుకుంటే అనువాడు అనే అర్థం. అయితే ఈ యొక్క యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందుకు మనము ఎవరిని ఆరాధించినాం అంటే ఉన్నవాడిని అనువాడిని ఆరాధించినాం. సరే, ఇప్పుడు ఈ వాక్యాంశం ఏంటంటే ఉన్నవాడు అనువాడు అనగా ఎవరు అనేదే మన వాక్య సారాంశం. ఈ ఉన్నవాడు అనువాడు ఎవరో మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. నిర్గమకాండము 20వ అధ్యాయం 3వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. ఈ మాట ఎవరంటున్నారు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ఎవరంటున్నారంటే ఉన్నవాడు అనువాడే అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ మాట అన్నాడంటే దేవుడు ఈ పరిశుద్ధ లేఖనంలో రాయబడిన మాట ఏదైనా తప్పు అబద్ధం ఉందంటారా? చెప్పండి మీరు దయచేసి, ఉందంటారా? బైబిల్ అనేది అనేక గ్రంథాలు ఉన్నాయి ఈ లోకంలో. అనేక గ్రంథాలకి బైబిల్కి తేడా ఏంటండి చెప్పండి. బైబిల్కి అనేక గ్రంథాలకు తేడా, అవి ప్రింట్ అయినాయి, ఇది కూడా ప్రింట్ అయింది. కానీ ఆ గ్రంథాలకు ఈ గ్రంథానికి తేడా ఏంటంటే ఒక్క శరీరానుసారమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి ఆ జీవితంలో ఆత్మానుసారమైనటువంటి మర్మము కనబడుతుంది. అదే దీనికి తేడా కదా. ఇప్పుడు మోషే గారు వీళ్ళు ఆ యొక్క ఇశ్రాయేలులను ఫరో నుండి విడిపించినప్పుడు ఆ యొక్క దాని ఆత్మీయ అనుసారమైనటువంటి మాట ఏంటంటే దేవుడు అపవాది నుండి విడిపించింది. ఆ ఫరో గారు ఎర్ర సముద్రంలో నుండి, ఆ మోషే గారు ఎర్ర సముద్రం 2 పాయలుగా జరిగినప్పుడు అందులో నుండి ప్రయాణం చేసింది 2 నిబంధనల మధ్యలో మనం నడుస్తున్నటువంటిది. ఆ యొక్క మనము ఇశ్రాయేలుల ఆ యొక్క ఎర్ర సముద్రం నుంచి దాటిపోయిన తర్వాత ఆ యొక్క ఫరో సైన్యం అంతా అందులో నాశనమైంది, అపవాది సైన్యం అన్నట్టు. ఇలాగ చూసుకుంటే ప్రతి ఒక్క శరీరానుసారమైనటువంటి నడవడిని కూడా ఆత్మానుసారమైనటువంటి ఆ యొక్క అంశాన్ని దేవుడు మనకి ఇందులో పొందుపరిచిండు కనుకనే ఈ పరిశుద్ధ లేఖనమైంది. శరీరానుసారంగా కనబడుతుంది, లోకానుసారంగా శరీరానుసారంగా ఆలోచించిన వారికి శరీరానుసారంగానే అర్థమవుతుంది, ఆత్మానుసారంగా ఆలోచించిన వారికి ఆత్మానుసారంగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది దేవుడు పాత నిబంధనలో ప్రతి అంశమును కూడా మనకు ఎందుకు ఆ యొక్క శరీరానుసారమైనటువంటి ఆ కార్యాలను మనకు చూపిస్తూ ఉన్నాడంటే ఆ యొక్క దేవాది దేవుడు శరీరధారిగా నేను వస్తున్నా అని అన్నీ చెబుతా ఉన్నాడు. దేవుడే లోకానికి వస్తున్నా అని చెప్తున్నటువంటి ఆ సందర్భాన్ని, ఆ సాదృశ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి మట్టి బుర్ర మనది, మన బుర్ర చాలదు కనుక వాటిని అర్థం చేసుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖనం నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడు మాట్లాడే మాట అబద్ధం కాదు. దేవుడు మాట్లాడిన మాట, దేవుడు ఒకసారి మాట్లాడి ఆయన పశ్చాత్తాపపడేవాడు కాదు. ఆయన ఏదైనా చేయుటకు సమర్థుడు. ఆయనకు జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది కూడా ఆయనకు తెలుసు. కనుక ఆయన ఏ మాట కూడా ఉచితంగా ఉట్టిగా మాట్లాడలేదు. ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాటను మనం సారాంశంగా తీసుకుంటే మరి ఇక్కడ ఎందుకుంది అనే మాట మనకు క్లారిటీ వచ్చేస్తుంది. దేవుడు ఇక్కడ ఏమన్నా నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. మరి వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఆయన కుమారుని దేవుడిగా చెప్పమని చెప్పిండు ఇక్కడ.
చెప్పాలి మీరు దయచేసి. నేను తప్ప వేరొక దేవుడు ఉండదు, నేను నా కుమారుడే ఈ లోకాన్ని ఏలాలని ఎక్కడ నన్ను చెప్పిండా? నా కుమారుడే ఉండాలి ఇక్కడ దేవుడు, నేను ఉండాలా, నా కుమారుడు ఉండాలని ఎక్కడ నన్ను అన్నాడా? మరి మనం ఎలాగ అర్థం చేసుకుంటున్నాం? వాక్యాన్ని మనం అర్థం చేసుకునే విధానం మనకు తెలిసి ఉండకపోతే మనం అపవాదిని జయించలేము, మనం పరలోక రాజ్యం పోలేమని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఏమంటాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు. అటువంటిప్పుడు ఆయన కుమారుడు దేవుడు అని మనం అంటున్నామంటే అది ఎంతటి దౌర్భాగ్యమో మనం గుర్తించాల్సినటువంటి అవసరత మనకున్నది. ఆయన దేవుడు, ఆ యొక్క ఆది నుండి కూడా ఆయన అంతం వరకు కూడా ఆయన జరగవలసిన ప్రణాళిక చొప్పున జరిగిస్తున్నటువంటి దేవుడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఆ రోజే గనక ఈయన కుమారుడిని పంపించే ఆడ కుమారుడు ఉంటే ఆ రోజే రాయిస్తుండే, నేను నా కుమారుడు తప్ప మీకు ఎవరు వచ్చి బోధించినా మీరు వినొద్దు అంటుండే. అక్కడ ఆ మాట లేదు అంటే మనం ఆ సత్య మాధుర్యాన్ని మనం గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటాడు? వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గము కంటెను శక్తి గలదై మన మూలికలను విభజించినంతగా మనని ఆలోచింపజేస్తుంది అంటున్నాడు. ఆ ఆలోచన కలిగి మనం ఉండాలి, వాక్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? ఒకటి, వాక్యాన్ని తీసేయదు, దాంట్లో కలపకూడదు, కానీ ఉన్నదాన్ని అర్థం చేసుకోండి అంటున్నాడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు. ఆ సారాంశాన్ని మనం అర్థం చేసుకుందాం. యెషయా 42:8 వచనం చూద్దాం. చదవాలి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. హల్లెలూయా. ఇదంటే ఏందంట? యెహోవాను నేనే, ఇదే నా నామము, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను. ఇప్పుడు ఆ యొక్క లోకంలో అంతా తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? యేసుప్రభుల వారు ఎవరు, యెహోవా దేవుడు ఎవరు, త్రిత్వమా ఏకత్వమా అన్న సారాంశమే మొత్తం యూట్యూబ్లో మొత్తం ఈ సారాంశం మీదనే నడుస్తూ ఉంది. యెహోవా దేవుడు ఎవరు, యేసుప్రభుల వారు ఎవరు? మరి ఈయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరా అనే సారాంశమే నడుస్తూ ఉంది ఈ లోకంలో. కనుక ఈ యొక్క దేవుడు ఏమంటున్నానంటే, యెహోవాను నేనే, నా మహిమను నేను వేరొకరికి ఇచ్చివాడను కాను, నా కుమారునికి మాత్రమే నేను ఇస్తాను. ఇక్కడ రాసిలేదు. ఆయన ఒకటే మాట ఏమంటాడంటే, నా మహిమను నేను ఇచ్చివాడను కాను. యెహోవాను నేనే అంటే ఉన్నవాడను అనువాడను, నేను నా మహిమను ఎవరికి నేను ఇచ్చివాడను కాను. నేను ఉన్నవాడను అనువాడను, నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను అంటున్నాడు. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. ఇక్కడ నేను నా కుమారుని పంపిస్తున్నా, నా కుమారునికి నా మహిమని ఇస్తున్నా అని ఇక్కడ రాసి లేదు. దేవుడు అనబడిన వారు 2-3 ఉంటే అది దేవుడు అనబడరు అని మనం ఇంతవరకు చాలా విషయాల్లో మనం చూసుకున్నాం. దేవుడు అనబడిన వాడు ఒక్కడై ఉండాలా, సర్వాధికారి అయిన దేవుడై ఉండాలా. అసలు దేవుడు అనేటువంటి పదానికి అర్థం మనము చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే అర్థం ఏంది అంటే, ఎవరైనా చెప్తారు దేవుడు అంటే ఎవరు అంటే, ఆయన ఆకాశం అందున్నాడు, ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు, మంచి చెడులు చేస్తున్నాడు, దుష్టులను శిక్షిస్తున్నాడు, పశ్చాత్తాపం కలిగిన వాళ్ళని రక్షిస్తున్నాడు అనే విధానంగా మనకు తెలుసు. కానీ దేవుడు అన్న పదానికి మనము వాక్యంలో ఏముందో మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండంలో ఒక మాట, చక్కటి మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనుషులకు దేవుడు ఇక్కడ పైన ఏమన్నాడు ఇంతకుముందుకు? ఇదిగో యెహోవాను నేనే, నా మహిమను నేను ఎవనికి ఇచ్చివాడను కాను అన్నాడు. ఇక్కడ మోషే గారితో ఏమంటుండు? ఫరోకు నిన్ను ఎలాగ నియమించిండట? దేవునిగా నియమించిండట. మరి దేవుడు అన్న పదానికి మనం దేవుడిని కొరకే మనకు తర్జన భర్జన కదా ఈ రోజుల్లో ఈ లోకంలో. మరి మోషే గారిని ఫరోకు దేవునిగా పెట్టిండంటే దీని అర్థం ఏంటి? అసలు దేవుడు అంటే అర్థమైంది మనం ఒకసారి ధ్యానించాలి కదా. ఇప్పుడు నా మహిమను ఎవరికి నేను ఇచ్చివాడను కాను అన్నాడు దేవుడు ఒక్కడే. మరి మోషే గారిని ఫరోకు ఎందుకు మోషే గారిని దేవునిగా నియమించిండు? మీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ లేకపోతే మీకు అర్థం కాదని నేను చెప్తున్నా. నాకేం మిమ్మల్ని తిట్టాలనో లేకుంటే మిమ్మల్ని సరి చేయాలంటే బెదిరియాలని నాకు ఇష్టం కాదు. మీ కాన్సన్ట్రేషన్ పెట్టండి. చనిపోయిన తర్వాత దొరకాయి మాటలు,
ఆ తర్వాత మీకు ఏముంటాయి? అసత్య బోధలు ఉంటాయి. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కానని మోషేతో ఏమంటుడు? నిన్ను ఫరోకు దేవునిగా నియమించానంటున్నాడు. మరి ఈ మాటలు ఈ బైబిల్లో కొట్టిపడేద్దామా? తీసిపడేద్దామా? ఇది సత్యమైన మాట కాదా? దేవుడు మర్చిపోయి రాయించాడా? లేకుంటే దేవుడు తెలియక ఏదో అట్లా రాయించాడా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే కదా మనకు అర్థమవుతుంది. ఫరోకు దేవుడు మోషేను దేవుడుగా ఎందుకు నియమించినానన్నాడు. ఆ మాట ఎందుకు పొందుపరిచిండంటే, ఈ యొక్క దేవుడు అన్న పదానికి అర్థమైందో తెలుసా? దేవుడు అన్న పదానికి అర్థమైంది చెప్పాలమ్మా. మనం అందరం ఇన్ని సంవత్సరాల నుంచి పుట్టుక క్రైస్తవులం కదా. దేవుడు అన్న పదానికి అర్థమైంది. విన్న మాటలే మీకు మేము మోటివేట్ చేస్తూ ఉన్నా, అయినా కానీ దేవుడు అంటే పదానికి అర్థమైందంటే సర్వాధికారం కలిగినటువంటి వాడు దేవుడు అంటే. సహాయము చేయగలిగిన వాడు దేవుడు అంటే. సహాయము చేయగలిగిన వాడు సర్వాధికారి అయిన దేవుడు. దేవుడు అంటే సర్వాధికారం కలిగిన వాడు, సహాయము చేయగలిగిన వాడు. ఫరోకు దేవుడిగా మోషేను నియమించిందంటే అర్థమైందంటే, మోషే గారు రాజు అయినటువంటి ఆ ఫరో, ఆ రాజు ఎంత భయంకరమైన రాజులు అంటే, వాళ్ళు ఆ చరిత్రను మీరు చదివితే తెలుస్తుంది. వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదు, వాళ్ళ మాటకు ఎదురు నిలబడి మాట్లాడి తిరిగి బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు. అటువంటి రాజును సైతం నీ సైన్యాన్ని విడిచిపెడతావా, నీ బానిసలను విడిచిపెడతావా అని శాసించినటువంటి అధికారి అయిన మోషే, ఆ అధికారముతో ఉన్నందుకే దేవుడేమని నిన్ను అధికారిగా నియమిస్తున్న పోబిడ్డ, నిన్ను దేవునిగా ఫరోకు నిన్ను దేవునిగా నిలబెడుతున్న పోబిడ్డ అన్నాడు. అంటే ఈయన దేవుడిగా ఉన్నాడంటే ఆయన అధికారిగా నిలబెడుతున్న పోబిడ్డ అన్నాడు. ఆయన రాజు దగ్గర పోయి నిలబడ్డాడు, దండం పట్టుకొని ఇట్లా ఎక్కడ పోయినా సాష్టాంగ నమస్కారం చేసేవారు రాజుగారికి. రాజుగారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా అప్ప అని బతిమలాడేవారు. అటువంటి వాని దగ్గర మోషే గారు కర్ర పెట్టి ఇట్లా గుద్ది చెప్తున్నాడు, ఫరో నా బిడ్డలను నా జనులను నీ బానిస బ్రతుకుల నుండి విడుదల చేయకపోతే నువ్వు బ్రతకజాలవు అని చెప్పి శాసనం వేసిండు ఈయన, ఈ అధికారి. దేవుడు అందుకే అంటాడు, మోషేకు నిన్ను ఏ విధంగా పెట్టా అంటే దేవుడిగా పెడుతున్న పోబిడ్డ, అంటే నీకు సర్వాధికారం నీకు ఇస్తున్న పోబిడ్డ అన్నాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాల. దేవుడు అన్న పదానికి అర్థమైందంటే, మళ్ళీ చెప్పాలి ఇప్పుడు ఏంది? దేవుడు అన్న పదానికి అర్థం సర్వాధికారి అయిన దేవుడు. దేవుడు అన్న పదానికి సహాయం చేసేవాడు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా సహాయం చేసేవాడే దేవుడు. మనం చాలా మటుకు చూస్తాం కదా, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఎక్కడ సహాయం దొరికినప్పుడు ఎవరన్నా పోయి ఆ సహాయం తీర్చడానికి ఏమంటారు? అంటారా అనరా? ఏ సహాయం చిన్నదే ఉంటుంది, అది సహాయం చేస్తే దేవుళ్ళకి వచ్చావయ్యా అంటారు. పెద్దది ఉంటుంది, అది సహాయం చేస్తే దేవుళ్ళకి వచ్చావయ్యా అంటారు. ఎందుకు మరి? సహాయం చేసిండు కనుక. సహాయం చేసేవాడు ఎవరు? దేవుడు. అధికారం. ఇప్పుడు సరే ఒక ఆయనను పొడవడానికి పోతుండే ఒక దగ్గర. నేను చాలా మటుకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసిన. నేను ఒకసారి అయితే మా తమ్ముడు ఏం చేసిండంటే, ఒక ఆయనను ఒక్కడే ఉన్నాడని చెప్పి బాగా కొట్టేసిండు. కొడితే మొత్తం అంతా రక్తం అయిపోయింది. అన్నీ అప్పుడు లోకంలో ఉన్నప్పుడు రక్తం అయిపోయి, ఉండు బిడ్డ నీ పని చెప్తాను పరిగెడితే మా తమ్ముడు ఏమనుకుండు, వీడవాడు అనుకుండు. వాడు పోయి దాదాపుగా 100 మందిని తీసుకొచ్చిండు. సరిగ్గా 100 మంది కట్టెలు పట్టుకొని ఇట్లా వస్తుంటే ఆ 100 మందిని చేసి వీడు పరిగెడుతుంటే ఒక కాలనీలకు పోయేసరికి అక్కడ ఒక ఆయన సత్యనాని, ఇంత పెద్దగా ఇంత లావుంటాడు ఆయన, ఆ బస్తీలో కొంచెం లీడర్ ఆయన ఏం చేసిండు, మా తమ్ముని ఇట్లా వెనకేసుకొని ఆగండ్రా వీడికి చూడడానికి ఒక్క దెబ్బేసినట్టు వీడికెళ్ళి మీరు ప్రాణాలతో పోరు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? ఈయనకి దేవుడు అయిపోయాడు. అరే చచ్చేటోడు పిల్లగాడు, పాపం చంపేసేటోడు ఎవరిలాగా వచ్చిండు? ఈయన దేవునిలాగా వచ్చి కాపాడిండు అయ్యా. ఈయనకు అధికారం ఎలాగొచ్చింది? ఆగండ్రా అన్నాడు. అలాగే సర్వాధికారాన్ని కలిగిన వాడే దేవుడు. దేవుడు అన్న పదానికి అధికారం కలిగిన వాడే దేవుడు. యేసుప్రభుల వారికి అధికారం ఇవ్వబడితే ఆయన యేసుప్రభుల వారు దేవుడు కాదు. యేసుప్రభుల వారు సర్వాధికారి అయిన దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించడానికి వాక్య లేఖనాలను మనం పరిశోధిద్దాం. ఆ యొక్క ఉన్నవాడు అనువాడు అన్న మాట మనం యేసుప్రభుల వారి లోకానికి రాకముందుకు మనం ఎవరిని ఆరాధించినామంటే ఉన్నవాడిని అనువాడిని ఆరాధించినాం కదా. యేసుప్రభుల వారు ఒక విషయాన్ని మనం చూద్దాం. చదవండి అమ్మా మళ్ళీ ఒకసారి. మీరు ముందుకు జరగాలి, వెనకకి జరిగి మంచిగా ఆనుకొని ఉంటే నిద్ర వస్తుంది. ముందుకు జరగండి, చదవండి.
ఫరోకు దేవునిగా నియమించి తిని. ఈ విషయాలను మనము అర్థం చేసుకుంటే దేవుని యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది కదా. దేవుని యేసుప్రభుల వారిని అడుగుతున్నారు, అందరూ లోకమంతా ఏమని అడుగుతున్నారు? యేసుప్రభు ఎక్కడన్నా దేవుడు అని చెప్పకుండా, యేసుప్రభు ఎక్కడన్నా దేవుడు అని చెప్పకుండా, యేసుప్రభు ఎక్కడన్నా దేవుడు అని చెప్పకుండా అంటుండు. అందరంటే ఈయన తండ్రి తండ్రి అన్నాడు అని. మరి మనం కూడా తండ్రి తండ్రి అంటున్నాం కదా కదా మనం కూడా తండ్రి అంటున్నాం. యేసుప్రభు అనకుండా ఒక్కొక్కసారి మనం తండ్రి నన్ను కాపాడయ్యా, తండ్రి నన్ను విడిపించయ్యా అంటున్నాం. మరి మనం కూడా ఆ తండ్రికి పిల్లలమేనా? పిల్లలమే. శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా ఆయనకు పిల్లలమే. కానీ ఆయనకు పిల్లలు లేరు, మనల్ని పిల్లలుగా భావిస్తూ ఉన్నాడు. శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తుండు? పిల్లలే అంటుండు. కానీ ఆయనకు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు కదా. మనం ఎవరం అసలు? యాక్చువల్గా మనం అందరం అపవాది సంబంధులము. మనం ఎవరు? మన తండ్రి ఎవరన్నాడు? మీ తండ్రి అబద్ధికుడు, మీ తండ్రి అపవాది అయిన సాతాను అంటున్నాడు. మనము అపవాది సంబంధమైన మనమైతే దేవుడు ఏం చేసిండు? తన స్వరక్తం ఇచ్చి కొని మనని దత్తత తీసుకున్నటువంటి దేవుడు ఆయన. మనని కొన్న దేవుడు. హల్లెలూయా. ఆ అధికారముతోటి కొన్నాడు, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. దొంగలాగా దొంగతనం చేయలేదు మన దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. మన దేవుడు ప్రాణం పెట్టి మనని కొన్న దేవుడు ఆయన. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. సర్వసాధారణంగా అసలు దేవుడు అంటే ఎవరినంటారు? ఇది కూడా కన్ఫ్యూజన్. దేవుడు అంటే ఏం చెప్తే ఏమవుతుందో. అయితే దేవుడు ఎవరినంటాడంటే సృష్టికర్తని అంటాడు కదా. మనని సృష్టించిన సృష్టికర్తనే మనం దేవుడు అంటాం. మనకు సర్వం సృష్టించినటువంటి సృష్టికర్తనే మనం దేవుడు అంటాం. కానీ అన్యజనులలో ఒక ఆరాధన ఉంది. ఆ ఆరాధన సృష్టికర్తను కాదు ఆరాధించేది. ఎవరిని ఆరాధిస్తారు? సృష్టిని నాశనం చేసినటువంటి వారిని ఆరాధిస్తారు. ఎవరిని? కాటి కాపరిని ఆరాధిస్తారు. కాటి కాపరిగా ఉంటారు కదా, కాటి కాపరిగానే ఉంటారు కదా. మేము మా నాన్న చేసేవాడు. అయితే ఈ సృష్టిని సృష్టించిన వాళ్ళ ధర్మ ప్రకారంగా బ్రహ్మనే కదా సృష్టికర్త. వాళ్ళ లెక్క ప్రకారంగా బ్రహ్మనే కదా. బ్రహ్మను ఆరాధించరు, కానీ ఎవరిని ఆరాధిస్తారు? సృష్టిని నాశనం చేసి కాటికి పంపించేటోళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఇక్కడ సాతాను గానికి ఏమంట అంటే, ఏదైనా చెప్పు, ఏదైనా ఆరాధించు, ఎవరినైనా ఆరాధించు, కానీ సృష్టికర్తను ఆరాధిస్తే వానికి ఒళ్ళంతా మంటనే. అది ఈ సత్యంలోనైనా అసత్యంలోనైనా కూడా జరగనియడాడు. సత్యంలో ఉన్నా అసత్యంలో ఉన్నా అబద్ధంగా కూడా సృష్టికర్త అన్న మాట అంటేనే వాడికి భయము, వణుకు. కనుక సృష్టిని సృష్టించిన వారిని ఆరాధించకుండా చేయాలనేది వాని పన్నాగం. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించకుండా చేయటమే వాని యొక్క లక్షణం. కనుక ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా మనము గ్రహించాలి. మంచిది. నిర్గమకాండం 33:20 చూద్దామమ్మా. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను. హల్లెలూయా. ఇక్కడ ఆ సందర్భం చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే మోషే గారు అడుగుతాడు, దేవా నాకు నీ ముఖమును చూపి అని. అయితే ఇక్కడ ఆయన అనే పదానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉన్నవాడు అనువాడే ఆయనకని అనుపాదించబడ్డది. ఆయన అన్న పదం ఎక్కడైనా కానీ చూసుకుంటే ఉన్నవాడు అనువాడు అంటే యెహోవాకు అనుపాదించబడ్డది. కనుక ఇక్కడ ఏమంటుడు మోషే గారు, ప్రభువా నేను నిన్ను చూస్తాను, దేవా నేను నిన్ను చూస్తాను, నాకు ఒక్కసారి నన్ను కనపరుచుకోవా అని అంటే దేవుడు ఏమంటుడు, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకనేరడు అని అంటున్నాడు. దేవుని మాత్రం ఎవరు చూడరు. ఇంకొక చోట రాయబడి ఉంటుంది, ఆ దినము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆయనను చూసిన వారు ఎవరు లేరు, చూసి ఎవరు బ్రతకజాలరు. కనుక మరి ఇంతకాలం మనం చూస్తున్నది ఎవరిని? ఇంతకాలం మనం మాట్లాడుతున్నది ఎవరిని? ఇంతకాలం మనము ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరితో చూస్తున్నాము? మాట్లాడితే కూడా ఆయన స్వరం వింటే కూడా చచ్చిపోతారని దేవుని వాక్యం చెప్తా ఉన్నది ఒక చోట. ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం సత్యంలో ఉండలేం. దేవుడు అర్థమైతేనట సాతానికి ఏమవుతుందట? భయం అవుతూ ఉంటుందంట. దేవుడు నీకు పూర్తిగా అర్థమైతే సాతాను గారు నీ చుట్టుపక్కల ఉంటాడా? దరిదాపున కూడా కనపడాడు. అపవాదిపై నీకు అధికారం ఇస్తాడు దేవుడు. అపవాదిని నువ్వు చేయి పెట్టి అపవిత్రాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పో అంటే అది పారిపోతుంది. నువ్వు వస్తున్నావు అంటేనే దానికి దడ. ఎందుకంటే మనలో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధం ఏదది? నజరేయుడైన యేసు అన్న ఆయుధం మనలో ఉంటుంది. కనుక వానికి దడ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఇరవై 24వ వచనమా?
మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించాను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొని ఉంటిని. హల్లెలూయా. ఇక్కడ ఆయన మాట్లాడితే మేము బ్రతికి ఉన్నామని చెప్తున్నటువంటి ఈయన అంటే మాట్లాడితే ఏమవుతారని, చచ్చిపోతారని చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ ఒక మాట, మంచి మాట, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించాను. అగ్ని మధ్య నుండి మనము ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిని. ఇక్కడ ఏమన్నాడు ఇంతకు ముందుకు? నన్ను చూసి ఏ నరుడు బ్రతకజాలడు అన్నాడు. అక్కడ మాట్లాడింది ఎవరు? యెహోవానే. యెహోవా ఏమన్నాడు? నన్ను చూసి ఎవరు బ్రతకజాలరు అన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు నేను తెలుసుకొంటిని అంటున్నాడు. ఈ యొక్క సత్య మాధుర్యాన్ని మరి దేవుడు ఒక మాట ఒక చోట ఏమన్నాడు? నా ముఖం చూసి మీరు బ్రతకజాలరు అన్నాడు. ఇక్కడనేమో వీళ్ళు బ్రతికిర్రు అంటాడు. దేవుని మహత్యమును చూసి కూడా బ్రతికిర్రు అని అన్నాడు. మరి ఎందుకొరకు? అక్కడ మాట్లాడిన మాట ఒకటి, ఇక్కడ మాట్లాడిన ఒకటి. దేవుడు అబద్ధం చెప్పిండా? దేవుడు మనకు అబద్ధం చెప్తుండా? చెప్పాలా? మరి ఈ ఆలోచన మీకు కలగాలి కదా. మరి అక్కడ అట్లుంది, ఇక్కడ ఎట్లుందంటే ఇప్పుడు దీనికి ఏమంటారు మీరు? రెండంచుల ఖడ్గం వాక్యం అని అంటారా? కాదు. ఆ వాక్య సత్య మాధుర్యాన్ని మీరు గ్రహించండి. రెండంచుల వాక్య ఖడ్గం ఏమంటుంది? మిమ్మల్ని కడియేస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది అనలేదు. రెండంచుల ఖడ్గము గల వాడి అయిన ఖడ్గము కంటే కూడా అధికమైన శక్తి చేత మిమ్మల్ని మూలిగలోకి దూరుకొని పోయి ఆలోచింపజేసేటటువంటిదే ఈ వాక్యం. ఆ సత్య మాధుర్యాన్ని మనం గ్రహించమని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ పైన చూస్తే ఏమన్నాడు? నా ముఖం చూసి ఎవరు బ్రతకజాలడన్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఆయన స్వరము వింటిమి, ఆయన మహత్యమును చూస్తే అయినా మేము బ్రతికి వింటిమి అని అన్నాడు. ఎందుకొరకు అన్నాడు మనం కింద చూద్దాం. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చి తప్పడు. ఆయన మాట అంటే మాట, ఆయన మాటనే సత్యము, ఆయన మాటనే వేదము. ఆయన జరగబోయేదే చెప్తాడు. ఆయన అంత గొప్ప శక్తిమంతుడైన అటువంటి ఆ దేవుడిని మనము అర్థం చేసుకోవట్లేము. ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవట్లేము. ఇక్కడున్న మాటకు అక్కడున్న మాటను మనం కంపేర్ చేస్తలేము. ఇక్కడున్న మాటలో మాధుర్యాన్ని మనం గ్రహించట్లేము, అక్కడున్న మాధుర్యాన్ని మనము గ్రహించట్లేము. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడేమో నా ముఖం చూసి మీరు బ్రతకజాలరు అంటున్నాడు. ఇక్కడేమో మేము దేవుని మహత్యం చూసి మేము బ్రతికినాం అంటున్నాడు. ఈ రెండు మాటలను మనం చూస్తే దేవుడు అబద్ధం ఆడాడు, కానీ దీంట్లో ఏదో ఒక మర్మము దాగి ఉంది. ఆ మర్మాన్ని మనం చూసుకుందాం. ఆ మర్మ సత్యాన్ని మనం మీకా 5:2. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ఎలాగూ ప్రత్యక్షమవుతుండట? ఒక్కొక్కరికి ఒక్కొక్కరి విధముగా తగినంత మహిమను చూపిస్తూ, ఒకసారి మిల్కిసెదెకు లాగా వచ్చిండు, ఒకసారి దేవదూతగా వచ్చిండు, ఒకసారి మనిషిగా వచ్చిండు. ఒక్కొక్క రీతిగా ఆయన మహిమను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చిండు. ఎవరికి తగినంత వాళ్ళు. ఇప్పుడు అక్కవారికి కావాల్సినటువంటి నాలెడ్జ్ అక్క వాళ్ళకి ఇచ్చిండు, బట్టలు కుట్టేటటువంటిది. మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ మీకు ఇచ్చేసిండు, మీకు కావాల్సినటువంటి నాలెడ్జ్ మీకు ఇచ్చిండు. ఎవరికి శక్తి ఎంత ఉందో వారికి తగినట్టుగా వారికి శక్తి ఇచ్చినట్టే ఎవరికి కావాల్సినంతగా వారికి దేవుడు అగుపరుస్తూ వస్తున్నాడు. దేవుడు ఏ నరుని కూడా చూడలే అన్నారు. ఈ మనిషి లోకంలో అందరూ చచ్చినాకనే పరలోకానికి పోతారు కదా, మరి ప్రాణంతో పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళు ఎలాగూ చూసిరు ఆయన మహిమను? ఒకసారి ఆలోచి. ఎవరు పోయినరమ్మా ప్రాణాలతో? ఇంకోరు పోయినరమ్మా? ఇంకోరు పోయినరమ్మా? చెప్పాలా జల్దిన?
ఎంతమంది వేరు? 2 వేరు ప్రాణంతో. మరి వాళ్ళు ఎలాగో బ్రతికారు? వాళ్ళు ఎలాగో చూడగలిగారు? వాళ్ళకు చూసేంతగానే ఆయన కనబడ్డాడు. ఎవరికి ఎంత కావాలో ఆయన అంతే కనబడుతున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటలేము. శాశ్వత కాలం మొదలుకొని చూడండి, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. ఎవరికి ఎంత కావాలనో ఆయన అంత ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. ఆయన ఆ సత్య మాధుర్యాన్ని మనని గ్రహించమని చెప్తా ఉన్నాడు, ఆలోచింపజేస్తా ఉన్నాడు, ఆలోచించమని అంటా ఉన్నాడు. మీకు ఊరికేనే మనం ఒక్కసారి గుండెల మీద చేసుకొని బ్రతుకుదాం. ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకుందాం. మనము ఈ కాలనీలో ఎవరైనా ఒక చిన్న కార్పొరేటర్, ఒక లీడర్ వస్తేనే వాళ్ళు మనతో మాట్లాడితేనే ఎంతో సంతోషం కదా. అమ్మో ఈయనకు సర్పంచ్ పరిచయం, ఎవరైనా ఒక ఆఫీసర్ ఉంటే అమ్మో ఈయనకు ఒక ఆఫీసర్ పరిచయం, ఒక కలెక్టర్ పరిచయం ఉంటే ఆయన డైరెక్ట్గా మన దగ్గరకు వస్తే కాలనీ అంతా మీకు ఒక సపరేట్గా స్పెషల్ మర్యాద ఇస్తుంది, నేను ఒక మంచి ఆఫీసర్ పరిచయం అని. అలాంటిది మనం పరలోక రాజ్యంలో సృష్టికర్త అయిన దేవుడు కోటాని కోట్ల దూతలతో పరిశుద్ధుడు 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 అని చెబుతున్నటువంటి ఆ స్థలములో ఈ యొక్క లోక అందాలు కాదు, అవి ఒక వేరే అయిన అందాలు, అవి అద్భుతమైనవి, వర్ణనాతీతమైనవి, బంగారం వలె దగదగ 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 మెరుస్తున్నాయి. అగ్ని జ్వాలలతో మెరుస్తున్నటువంటి ఆ ఖడ్గాలతో వారు ఉన్నటువంటి ఆ స్థలములో నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నటువంటి ఆ సందర్భం ఎంత గొప్పదై ఉంటుంది. ఆ స్థలము నీకు కావాలంటే అంత ఈజీగా దొరుకుతుందా? అంత ఆసామాసిగా దొరుకుతుందా? దాన్ని ఆలోచించొద్దా? దాన్ని అన్వేషించొద్దా? దాని కొరకు వెతుకులాడొద్దా? దాని కొరకు పాకులాడొద్దా? దాని కొరకు కొన్ని వదులుకోవద్దా? ఆ విషయాన్ని మనం గ్రహించొద్దా? ఆ సత్యంని గ్రహించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అర్థమవుతుందా వాక్యము? అర్థం కాకపోతే చెప్పండి, మరి దాని గురించి ఏదైనా మనం మంచిది. లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. హల్లెలూయా హల్లెలూయా. అరణ్యములో కేక వేయుచున్న యొక్క నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగేను. ఏ రక్షణ దొరికింది? కుమారుని రక్షణనా? ఎవరి ద్వారా మనకు రక్షణ దొరికింది? ఎవరు రక్షణ మనకిచ్చిరట? ఆయన కుమారుడు కాదు, దేవుని రక్షణ అంటున్నాడు ఇక్కడ. మనం ఒక్కొక్క శబ్దాన్ని మనం మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా కదా. అర్థం అవ్వడానికి ఒకటే ఒక మాట ఉంటుంది. మనల్ని పాడేయడానికి 100 సార్లు ప్రేరేపణ ఉంటుంది, 100 సార్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు? సకల శరీరులు దేవుని రక్షణనంట. ఈ రక్షణ ఎవరిస్తున్నారట? దేవుని రక్షణ జరగవలసినదని అరణ్యములో కేక నెరవేర్చబడినట్లు ఇక్కడ యేసయ్య ద్వారా జరిగింది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క రక్షణ అంటే దేవుని ద్వారా అని లేదు, దేవుడు కుమారుడు అని లేదు, దేవుడే దేవుని రక్షణనే అని ఉంది. ఆ వాక్యాన్ని దయతో జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి. లూకాసు వార్త 22:37 అయిపోయింది. లూకాసు వార్త 22:37. చదవండమ్మా. ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడెను. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక మాట చెప్పినాం మనం. ఆయన అన్న శబ్దం ఎక్కడ రాయబడి ఉంటుంది? ఎవరి కొరకు రాయబడి ఉంటుంది? ఆయన అన్న పదం ఎవరి కొరకు రాయబడి ఉంటుంది? పరిశుద్ధ లేఖనంలో ఆయన అన్న శబ్దం ఎక్కడ రాయబడి ఉంటుంది? ఎవరి కొరకు రాయబడి ఉంటుంది? ఆయన అన్న శబ్దం ఎక్కడైనా చూసుకోండి, యెహోవా కొరకే రాయబడి ఉంటుంది. యెహోవా కొరకే ఆయన 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 అని ఉంటుంది. అయితే ఇక్కడ ఏమనుంది? ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడను. ఎవరెంచబడ్డాడమ్మా ఇక్కడ? ఈ లోకంలో ఎవరెంచబడ్డాడు అక్రమకారుడిగా? యేసు ప్రభుల వారు ఎంచబడ్డారు. ఇక్కడనేమో ఆయన అన్న శబ్దానికి ఎక్కడైనా కానీ ఉన్నవానికి అనువానికి అనుపాదించబడినటువంటి ఆ మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడను.
ఇక్కడ ఉన్నవాడు అనువాడు అనే మాటని మనం సర్వసత్యాన్ని మనం గ్రహించకపోతే సత్య మాధుర్యాన్ని మనకు గ్రహింపజేయడు దేవుడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక్క బలిపీఠము మాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఒక గ్రామానికి వెళ్ళిండు. ఆ గ్రామంలో పురాతనమైనటువంటి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పురాతనమైన ఆరాధనలో అనేక విధమైనటువంటి బలిపీఠాలు ఉన్నాయి. ఒక బయలుదేవతకు ఉండొచ్చు, ఒకటి ఇంకొకరికి ఉండొచ్చు, ఇంకొకరికి ఉండొచ్చు, ఇంకొకటి వారు అన్య దేవతల ఆరాధికులుగా ఉన్నారు. వాళ్ళకి ఏ దేవుడు తెలియదు, ఎవరు బోధించే వాళ్ళు లేరు. అయితే అక్కడ పౌలు గారు వీళ్ళకి ఎలాగో సువార్త ప్రకటించాలని అటు ఇటు వెళ్తున్నప్పుడు అన్ని బలిపీఠాలు కనబడుతున్నాయట. పౌలు గారు ఎవరో మనకందరికీ తెలుసు. పౌలు గారు ఎవరమ్మా? యేసు ప్రభుల వారు దేవుడు అంటే ఏమా చెప్పాలా? యేసు ప్రభు దేవుడు అంటే ఆయన నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు అని చెప్పినటువంటి ఆ మాటను పట్టుకున్నటువంటి ఆనాడు ఆ సౌలు గారు ఆయన యెహోవాను ఉన్నవాడును అనువాడును ఆరాధించేటటువంటి వ్యక్తి. ఆయన చేసేటటువంటి క్రూరమైన పనులకు దేవుడు ప్రత్యక్షమై ఎవరిని హత్య చేస్తున్నావు బిడ్డ, ఎవరిని బాధ పెడుతున్నావు, నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడినే నువ్వు హింసిస్తున్నావు అని చెప్పినప్పుడు ఆయన సత్యాన్ని గ్రహించిండు. ఉన్నవాడే అనువాడే ఈ లోకానికి శరీరధారిగా వస్తే నేను గుర్తుపట్టలేదా అని పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చిండు, గోదాడిండు. రొమ్ము గుద్దుకొని ఏడ్చినందుకు దేవుడు ఏం చేసిండు? ఆయనను ఒక మంచి గొప్ప ప్రవక్తగా ఆయన నియమించిండు. ఆయన ఉన్నవాడు అనువాడే నాకు ఈ లోకానికి వచ్చిండా అన్న సత్యం ఈ మాటల్లో కనబడుతుంటుంది చూడండి. అయితే ఇక్కడ ఏంటట, ఆ దేవతా ప్రతిమలన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటే అందులో ఒక బలిపీఠం కనబడ్డది. అందులో తెలియబడని దేవునికి అని రాయబడినది. వీరు తెలియబడని దేవునికి అని రాయబడిన ఆ బలిపీఠంలో వాళ్ళు ప్రతిసారి బలి అర్పిస్తూ ఉన్నారు. కానీ ఆ నామం వారికి తెలియదు, పేరు తెలియదు. పేరు తెలియని వారికి ఆ దేవునికి బలి అర్పిస్తున్నారు, ఆ దేవునికి ఆరాధిస్తున్నారు, ఆ దేవునికి పూజిస్తున్నారు. కానీ అక్కడ మాత్రం పేరు తెలియదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఒక విషయాన్ని గ్రహించండి. ఒక తండ్రి ఉన్నాడు, ఏదో కారణం ద్వారా చిన్నప్పుడే ఏదో ఊరికో లేకుంటే ఉద్యోగానికో లేకుంటే ఆర్మీలోనో ఎక్కడనో పోయిండు. పిల్లోడు కొంచెం పెద్దగా అయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ పిల్లోడిని నాన్న అంటే నాన్నరా మీ నాన్న వచ్చిందంటే మా నాన్న కాదనుకుంటూ ఇంతవరకు పక్కకున్నలోనో ఎవరినో ఏమో అనుకున్నాడు. నాన్న అంటే అంటలేడు, అంకుల్ అంటుంటే ఆ నాన్నకి ఎంత బాధ వేస్తుంది కదా. నా తండ్రికి బాధ అవుతుందా కాదా? తండ్రిని తండ్రి అనుకుంటే ఆ తండ్రికి ఎంత బాధ అవుతుందో, ఆ యొక్క శబ్దంలో ఎంత పవర్ ఉందో, ఆ శబ్దంలో ఎంత మాధుర్యం ఉందో. ఈ తండ్రి ముందే ఇంకొకరిని తండ్రి అంటే ఆ తండ్రికి ఎంత బాధ అవుతుందో. ఈ తండ్రి ముందే వేరేళ్ళని నాన్న అని పిల్లగాడు తెలియక అంటున్నా కానీ ఎంత బాధ అవుతుందో. ఆ విషయాన్ని మనం గ్రహించండి. దేవుని పేరు తెలియకుండా వీళ్ళు ఆ యొక్క దేవుని ఆరాధిస్తున్నారు, కానీ దేవుని పేరు తెలియదు. తెలియబడని దేవునికి అని రాయబడినటువంటి ఆ యొక్క మాటలు ఏమంటున్నాడు పౌలు గారు? కింద చూడండి అమ్మా. తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దేనిని నేను మీకు ప్రచురించుచున్నాను. జగత్తు పునాది అందలి సమస్తము నిర్మించిన దేవుడు, జగత్తు పునాది అందలి సర్వము సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ యొక్క పౌలు గారు అంటున్నాడు, హస్తకృతములైన వాటిలో దేవుడు ఆయన నివసించడయ్యా. మీరు తెలియబడని దేవునికి అని ఆరాధిస్తున్నారు కదా, ఆ దేవుని గురించే మీకు చెప్తున్నా ఈరోజు అంటే వాళ్ళందరూ ఏమన్నారు? అవునా, మాకు తెలియని దేవుని కొరకు నువ్వు చెప్తావా, మాకు తెలియని పేరు నువ్వు చెప్తావా, చెప్పు అని ఆశగా కూర్చుంటే ఆయననే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయననే నజరేయుడైన యేసు అని చెప్పినప్పుడు అక్కడ ఎన్నో వేల మంది రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నారు. తెలియబడని దేవుడికి అని ఆ యొక్క వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క బిడ్డలకు ఆ సత్యాన్ని ఈయన గ్రహింపజేసిండు. ఏమని? మీరు తెలియక ఆరాధిస్తున్నటువంటి ఎవరు? ఆ దేవుడు ఎవరో తెలుసా? ఆయననే యేసు. నేను కూడా ఒకప్పుడు తెలియకుండానే నేను ఆయనను హింసించిన, నేను తెలుసుకున్నా, ఇప్పుడు ఆయన గురించే నేను మీకు చెప్తున్నా. ఆయననే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఆ యొక్క తెలియకుండా యేసు ప్రభువు వారి లోకానికి రాకముందుకు మనం ఎవరిని ఆరాధించినామంటే ఎవరిని ఆరాధించినామమ్మా? నజరేయుడైన యేసునే.
హల్లెలూయా. ఆయన ఉన్నవాడు అనువాడని శాశ్వత కాలము మొదలుకొని మనకు ఏ విధానికి ఏ కాలానికి ఎంత కావాలో అంత ప్రత్యక్షమగుతూ వస్తూ ఉన్నాడు. చివరకు ఎలాగో దాసుని స్వరూపం దాల్చుకొని మనిషిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాం. కానీ ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఈ లోకానికి వచ్చినా, నేను సువార్త ప్రకటించిన, నేను ప్రకటించకపోతే మీ మీద పాపం ఉండకపోవు, కానీ నేను చెప్పినా మీరు వినకపోతే ఒక రోజు వస్తున్నది, ఆ రోజు నేనేమంట తెలుసా, మీరెవరో నాకు తెలియదంట. కనుక ఆ విషయాన్ని గ్రహించండి. ఆ సత్యం ఆ నామంలోనే ఉన్నది. ఆ నామమే ఉన్నవాడు అనువాడు అన్న వానికి నామం ఇవ్వబడ్డది. ఆయననే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. కనుక తెలియబడని దేవునికి ఈరోజు మనము సువార్త ప్రకటిస్తున్నాం. తెలియబడని దేవునికి అని ఆరాధిస్తున్న వారందరికీ చెప్తా ఉన్నాము, యేసే ఆయన నజరేయుడైన యేసు. అర్థమైంది అందరికీ? దేవుడి వాక్యం మన వెనుకల్లో జ్ఞాపకం ఉంచి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక.